ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగర్ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఎక్కిరాల కృష్ణమాచార్య చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం. ఏంటి ఆ ధర్మ సూక్ష్మం అంటే, నీకు మంచిదని తోచిన దాన్ని ఆలస్యం చెయ్యకుండా ప్రారంభించాలి. అంతేకాని చెయ్యవలసిన పని చెయ్యకుండా ఆలోచిస్తూ ఉండకూడదు. మనకి ఏదైనా ఒక పని చేయాలనిపిస్తుంది, అది మంచిది, వెంటనే ప్రారంభించాలి. దానికోసం మనము ఆలోచించొద్దు అని చెప్తున్నారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు. దాని గురించి కొంత వివరణ తెలుసుకుందాం. ఇది వినడానికి మనకు చాలా చిన్నగా, సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఇందులో దాగి ఉన్నటువంటి ఆ ధర్మార్థము చాలా చాలా లోతైంది. ఎందుకంటే నీకు మంచిది అని ఒక పని ఎప్పుడైతే నీవు అనుకుంటావో, నీకు అది మంచిదని తోస్తుందో, దాన్ని వెంటనే నీవు చేయడం ప్రారంభించాలి. అంతేకాని చేయవలసిన పని చెయ్యకుండా ఆలోచిస్తూ ఉండకూడదు అని చెప్పేసి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు చెప్పిన మాటను, ఇది చదివినప్పుడు మన జీవితాన్ని ఒక ధర్మపాఠంగా మన ముందు ఉంచినారు అని అనిపించింది నాకు. అయితే ఇది పుస్తకాల ధర్మం కాదు, ఉపన్యాసాల ధర్మం కాదు, మనం రోజు జీవించే ధర్మం. మన రోజువారీ జీవితంలో మనకు ఎన్నో అనిపిస్తుంటాయి. మనకు ఒక మంచి పని చేయాలని మనసులో అనిపించిన వెంటనే, అంటే ఆ క్షణం చాలా పవిత్రమైన క్షణం. ఆ క్షణంలో మన అంతరాత్మ మన దగ్గర మాట్లాడుతుంటుంది. అది ఇక్కడ దేవుడి సంకేతం, బయట నుంచి వచ్చే సంకేతం కాదు, మన లోపల ఉన్నటువంటి ఆ అంతరాత్మ దగ్గర నుంచి మనకు వచ్చే సంకేతాన్ని. మరి ఆ సంకేతాన్ని గౌరవించకుండా ఇంకొంచెం ఆలోచిద్దాంలే, రేపు చూద్దాంలే, ఇప్పుడు చూద్దాం, కాసేపైనాక చూద్దాంలే అని ఇలా మనం దాన్ని దాటేయద్దు. మనకు సమయం లేకపోయినా, లేదా చేసే ఆసక్తి లేకపోయినా, ఇలా రకరకాలుగా ఉంటుంది. అక్కడ అలా వాయిదా వేయకూడదు. ఎప్పుడైతే నీకు వచ్చిన ఆలోచన, నీకు తోచిన ఆ మంచి పని ఏదైతే నీవు వాయిదా వేస్తావో, అక్కడ నీ యొక్క ఆలోచన క్రమంగా బలహీనమవుతుంది. ఆ బలహీనమైనప్పుడైతుంది ఇంకా మెల్లమెల్లగా దాని గురించి మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఏమవుతుంది, ఇంకా దాని గురించి అదే మాయమైపోతుంది. నీ మనసులోకి వెళ్ళి ఆ ఆలోచన మాయమవుతుంది. సపోజ్ ఏంటి అంటే, చూడండి, వాకింగ్ చేస్తే మంచిది అని చెప్తారు, వాకింగ్ చేయాలనిపిస్తుంది. జిమ్ చేస్తే మంచిది అంటారు, యోగా చేస్తే మంచిది అంటారు, గేమ్స్ ఆడితే మంచిది అంటారు, ధ్యానం చేస్తే మంచిది అంటారు. ఇలా రకరకాలుగా ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. సరిపోయి రాత్రిపూట అనుకుంటాం మనం, ఈ రేపు పొద్దున మాత్రం ఖచ్చితంగా నేను 3ంటికి లేయాలి, స్నానం చేయాలి, ధ్యానం చేసుకోవాలి, చక్కగా నా యొక్క పనులు నేను మంచిగా చేసుకోవాలి అని అనుకుంటాం. పొద్దునేమనిపిస్తుంది, అబ్బా కానీలే, చలికాలం, కాసేపు వెనక లేద్దాంలే, ఇంకా అయిపోయి, ఇంకా ఆ రోజు అంతే సంగతులు. అందుకే ఎకిరాల గారు చెప్పింది ఏంటంటే, ఇది మంచిది అనిపించిన పని చేయకుండా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, ఆలోచించుకుంటూ ఉండడమే అది అధర్మం అని చెప్తున్నాడు. నీకు మంచిదని తెలిసినప్పుడు చెయ్యి, దాన్ని చెయ్యకుండా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అది అధర్మం. ఎందుకంటే ధర్మం అనేది చెడు చెయ్యకపోవడం కాదు, మంచి చెయ్యాల్సి వచ్చినప్పుడు కూడా చెయ్యకుండా ఉండడమే అధర్మం. నువ్వు చెయ్యాలి, చేస్తేనే నీకు అది మంచి జరుగుతుంది. పని చేయకుండా ఉండడం కూడా ఒక తప్పే.
ఇప్పుడు మన రోజువారీ జీవితంలో చూడండి, మన దగ్గరికి ఎవరైనా ఒక పేదవాడు వస్తాడు, డబ్బు సహాయానికో లేదా ఒక పూట అన్నం పెట్టమనో ఏదో వస్తాడు. వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది? మనసులో చెయ్యాలనిపిస్తుంది. మళ్ళీ వెంటనే ఏ రేపిద్దాంలే, వీళ్ళలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎంతమందికి పెడతాం, ఎంతమందికి సహాయం చేస్తాం, మళ్ళోసారి చేద్దాంలే, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం మనం చేస్తుంటాం. అక్కడ ఆ అవకాశం నీకు మళ్ళీ రేపు వస్తుందో లేదో తెలియదు. వచ్చిన అవకాశాన్ని నీవు దిగజార్చుకోవడం నీకే అధర్మం. తర్వాత నీకు పుణ్యం కూడా రాకుండా చేస్తుంది. చూడండి, మనం అనుకుంటాం మనం ధర్మం చేస్తున్నాము, ఒకరికి సహాయం చేస్తున్నాము, ఇది నా వల్లే జరుగుతుంది, నేనే చేస్తున్నానని మనం గొప్పవాళ్ళమని విర్రవీగుతుంటాం. కానీ మనల్ని సహాయం అడిగేవాడే గొప్పవాడు. ఇచ్చిన వాళ్ళు గొప్ప కాదు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, తీసుకునేవాడే గొప్పవాడు. ఎందుకు తీసుకునేవాడు గొప్పవాడు అంటే, నీకు పుణ్యం రావాలంటే ఆ తీసుకునేవాడు ఉండాలి కదా. ఆ తీసుకునేవాడు లేకపోతే నీకు ఎలా పుణ్యం వస్తుంది? మనం అనుకుంటాం మనం కోటేశ్వరులము, మనం 10 మందికి సహాయం చేసేవాళ్ళము అని ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం. కానీ ఆ అవకాశం భగవంతుడు నీకు కల్పించాడు. నీ దగ్గరికి ఒక పూట అన్నం పెట్టమనో లేదా ఒక 10 రూపాయలు సహాయం చేయమని వచ్చిన వచ్చి అడిగిన వానికి నువ్వు వెంటనే ఆ సహాయాన్ని అందించాలి. రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అంటే రేపు నీకు అవకాశం వస్తుందో లేదో తెలియదు. రేపటి వరకు నీవు ఉంటావో ఉండవో కూడా తెలియదు. ఇదే సూక్ష్మమైనటువంటి ధర్మ భ్రంశం అంట. అంటే ధర్మ మార్గం నుంచి తప్పించుకోవడమే ధర్మభ్రంశం. ధర్మభ్రంశం అంటే ఏదో అర్థం కాదు. నువ్వు చేయాల్సిన ధర్మం నుంచి నువ్వు ఎప్పుడైతే పక్కకు తప్పించుకుంటావో అదే ధర్మభ్రంశం. మనసులో మంచి ఆలోచన రావడం అంటే అది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఒక మంచి పని చేయాలి, అది నీ శరీరపరంగా, నీ ఆత్మపరంగా, నీ ఉన్నతి కోసమైనా సరే, లేదా ఇతరులకు సహాయం చేయడానికైనా సరే, అది దేవుడి ఆజ్ఞ. మరి ఆ ఆజ్ఞ అమలు చేయడమే మన యొక్క కర్తవ్యం. ఇక్కడ వాయిదా వేయడం అంటే నువ్వు దేవుడి మాటను పక్కన పెట్టడం, ఇంకా వేరే ఏం లేదు. దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చిండు, ఆ మాటని నువ్వు ఉల్లంఘించడమే. అందుకే ఇక్కడ ఎక్కిరాల గారు చెప్పే ధర్మం ఏంటంటే, ఆలోచన స్థాయిలో మనం ఎప్పుడే కానీ ఆగిపోకూడదు. నీకు ఆలోచన వచ్చిందా, దాన్ని వెంటనే చెయ్యి. అది పనిగా మారిపోవాలి, ఒక చర్యగా మారిపోవాలి. ఒక ముసలావిడకు నువ్వు ఒక ఏమంటారు, చలికాలం వచ్చింది, ముసలావిడకు కప్పుకోవడానికి రగ్గు లేదు, బ్లాంకెట్ లేదు, ఓ స్వెటర్ లేదు. అరే ఆ ముసలామెకి ఇది ఇద్దాము అని అనిపించింది, వెంటనే దాన్ని చేసేసాయి, దాన్ని ఆపొద్దు. ఆపినవా అక్కడ నీవు ధర్మభ్రంశంలో పడిపోయినట్లే అని ఇక్కడ ఎకిరాల గారు చెప్తున్నారు. మరి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే, మనం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అని ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తుందో అక్కడ దాన్ని ఆపేస్తాం. ఆపేయడమే కాకుండా ఇంకా ఆలోచిస్తుంటాం. ఏమని ఆలోచిస్తుంటాం? ఆ ఆలోచన వల్ల మనలో భయం మొదలవుతుంది. ఏమని మొదలవుతుందంటే, ఇది చేస్తే నాకు నష్టం వస్తుందేమో, ఇది చేయడం వల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇది చేస్తే దీనివల్ల నాకు లాభం ఏమిటి, ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. అంతే కదా. ఇది చేస్తే నాకు లాభం ఏమిటి, లాభం ఉంటేనే మనం ఒక పనికి చేయడానికి ఆసక్తి చూపిస్తాం. కానీ ఈ మొదట మనకు మంచి చేయాలనే ఆలోచన వచ్చింది చూడండి,
ఆ ఆలోచన ఈ భయాలన్నిటిని అది చేయనీయకుండా కప్పేస్తుందంట. అందుకే మనం ఎకిరాల గారు ఏం చెప్తున్నారంటే, మనకు ఒక మంచి చేయాలని ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఆలోచిస్తూ కూర్చోకూడదు అని చెప్పేసి మనకు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అవసరమైన ఆలోచనలు చాలు. మితిమీరిన ఆలోచన ఎప్పుడూ కూడా నీవు చెయ్యకూడదు. అవసరమైన ఆలోచనలు చేస్తేనేమో నీకు నీ యొక్క జీవితానికి ఉపయోగపడతాయి. మితిమీరే ఆలోచనలు అవి నీకు శత్రువులాగా ఉంటాయి. ఎందుకంటే అవి ఆపేస్తాయి. ఇప్పుడు మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. ఏంటి? కర్మణ్యేవాధికారస్త మా ఫలేషు కదాచన. అర్జున, నువ్వు ఫలితం గురించి ఆలోచించకు. నువ్వు చెయ్యాలనుకున్నది చేసేసేయి. ఇక్కడ ఆలోచిస్తే నువ్వు కర్మనే చెయ్యలేవు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఎకిరాల రామ కృష్ణమాచార్యుల వారు చెప్పినటువంటి ఈ ధర్మసూత్రము ఆ భగవద్గీత గీతాసారం కృష్ణ భగవాను చెప్పిన మన సాధారణ జీవితానికి అన్వయించి చెప్పబడింది ఇది. కాబట్టి ఇక్కడ మనం మంచి పని చేయడం ఎప్పుడూ కూడా కష్టం కాదు. అది ఆలస్యం ఎప్పుడైతే చేస్తామో అది మనకు కష్టంగా మారుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలని అనుకుంటాం, కానీ ఆ బద్ధకంతోన మనం దాన్ని ఆపేస్తాం. నిజంగా మనం అనుకుని ధ్యానం చేస్తే, మన పనులు కనుక మనం చక్కగా చేస్తే, ఆ ధ్యానం చేసి పనులు స్టార్ట్ చేస్తే ఆ రోజంతా మన పనులంతా చకచక అయిపోతాయి. కానీ ఈరోజు ఉండనిలే చలి పెడుతుంది అని ఎప్పుడైతే మనం మభ్యపెట్టి దాన్ని పక్కకు పెట్టి పడుకుంటామో ఆ రోజంతా మనకు ఎంతో భారంగా ఉంటుంది. అనుకున్న పనులు మనకు సాఫీగా సాగవు. ఇది అందుకే మనం మన పనులు సాఫీగా కావాలంటే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మొదట మన కాలకృత్యాలు తీర్చుకొని ధ్యానం చెయ్యాలి. ఇక్కడ ఇంకా మన రోజువారీ జీవితం ఎవరైనా తప్పు చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు చేసింది తప్పు అని మనకు తెలుసు, కానీ ఏమనుకుంటాము? అది మన మనసులో చెప్తుంటుంది, వాళ్ళు తప్పు చేస్తున్నారు. కానీ అది తప్పు అని చెప్పడానికి కూడా మనం వెనకంజ వేస్తాం. ఎందుకంటే తప్పు అని చెప్తే వాళ్ళకి తెలియదా? మళ్ళీ దానికి గొడవ పెట్టి కొంతమంది ఉంటారు కదా, నోరు గట్టిగా చేసేవాళ్ళు. వాళ్ళతోను పోవడం ఎందుకు, గొడవ పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి మనం ఆగిపోతుంటాం. కానీ తర్వాత చెప్దాంలే, మంచిగా ఎప్పుడైనా మాట్లాడతారు చూడు, అప్పుడు చెప్దాంలే అని అనుకుంటాం కదా. ఆ తర్వాత చెప్దాం అనుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? నీకు ఆ ధైర్యము సరిపోదు. ఎప్పుడైతే నీకు ధైర్యం సరిపోకుండా చెప్పకుండా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీవు ఆ అసత్యానికి సహకరించిన దానివైతావు. వాళ్ళు చేసింది తప్పు అని ఎప్పుడైతే తెలుస్తుంది, నువ్వు వెంటనే దాన్ని తెలియజేయాలి. అక్కడ మనమేమీ చెడు చెయ్యము, కానీ ధర్మం చేయలేదు అనే విషయం నీవు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తప్పు తప్పే కదా. కాబట్టి నీకు అనిపించిన వెంటనే నీవు దాన్ని చెప్పాలి. ఇంకా ఎకిరాల గారు ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్పినటువంటి విషయాలు ఒక పూజ కాదు, పూజ గురించి కాదు, వ్రతాల గురించి కాదు, మన జీవితంలో ప్రతి క్షణం మనం తెలుసుకునే మంచి గురించి, మనం జీవించే జీవితం గురించి, మనం ఆచరించిన వలసినటువంటి ధర్మం గురించి. మరి ఈ ధర్మాన్ని ఆచరించకుండా మనం అధర్మంలో వ్యవహరిస్తే మనకే నష్టము అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా లోతైన విషయం ఏంటంటే, మనకు మంచి పని, తోచిన పని మనకొక్కరికే కాదు, ఈ ప్రపంచానికంతా మంచిదే. ఎందుకంటే మనం చేసే పనులన్నీ లోక కళ్యాణపరమైన పనులే ఉంటాయి కదా. అవన్నీ మరి ప్రపంచానికే పని చేస్తూ మంచి జరుగుతుంటుంది. కాబట్టి ఆ మంచి పనిని మనం ఆపకుండా చేయాలి. ఎందుకంటే ఈ అంతరాత్మ ఎప్పుడూ కూడా తన స్వార్థాన్ని కోరుకోదు. సమాజం మొత్తానికి
ఉపయోగపడే మంచి మార్గాన్ని ఆ అంతరాత్మ చెప్తుంది. కాబట్టి ఇక్కడ మన స్వార్థ బుద్ధి ఇక్కడ ఆలోచిస్తుంది, కానీ మన బుద్ధి మాత్రం ఆలోచిస్తుంది స్వార్థంగా, కానీ మన అంతరాత్మ మాత్రం సూటిగా నిర్ణయం చెప్పేస్తుంది మనకు. అది అందుకే ఎక్కిరాల భరద్వాజ కృష్ణమాచార్య గారు ఏం చెప్తున్నారంటే, మీరు మీరు అంటే మనము ఆ అంతరాత్మ బుద్ధి, ఆ అంతరాత్మ మాట మనం వినాలి. బుద్ధి మాటలు మనం వినొద్దు. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే కుయుక్తులకు దారి తీస్తుందంట. అంటే తప్పు కారణాలు చూపి చూపిస్తుందంట బుద్ధి. ఉండనిలే, చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని ఇట్లా ఆ బుద్ధి చెప్పే ఆ మోసం చేసే పనులకు మనం ఎప్పుడు మోసపోవద్దు. ఆ బుద్ధి మాయలో పడేస్తుంది. మనసు ఒకటే కాదు, బుద్ధి కూడా ఉండనిలే అని అక్కడ చెప్తుంటుందంట. అక్కడ బుద్ధి కుయుక్తులకు కూడా నీవు చిక్కవద్దు, అంతరాత్మ చెప్పిన మాటనే విను అని చెప్పి చెప్తుంటుంది. ఇది సాధన కాదు, సిద్ధాంతం కాదు, కేవలం మన జీవిత విధానంలో ప్రతిరోజు మనం ఆచరించేవి. మనకు చూడండి, మన రోజువారీ జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. ఏంటి అవకాశాలంటే ఎవరికైనా 4 మంచి మాటలు చెప్పే అవకాశాలు, లేదా ఎవరికైనా ఒక సహాయం చేసే అవకాశం, ఎవరైనా తప్పు చేస్తుంటే అది సరిదిద్దే అవకాశం. వీటన్నిటిలో మనం గనక ఆలస్యం చేస్తే మన యొక్క జీవిత లక్ష్యం అంతా కూడా తారుమారు అవుతుంది. మన జీవితం అంతా ఖాళీగా తయారవుతుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా బయట పాపాలు చేయకపోయినా మనమంతా ఖాళీగా ఉండిపోతాం. ఖాళీగా అంటే చూడండి, మన జీవితానికంటూ ఒక లక్ష్యం లేకపోతే ఏమీ లాభం లేదు. కాబట్టి మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యం నిర్దేశించుకోవడమే ధర్మం. ఇది చేయకపోతే మన జీవితంలో మొత్తం శూన్యతనే ఉంటుంది. మరి ఈ ధర్మ సూక్ష్మం మనకు చెప్పేది ఏంటంటే, మంచి అనిపించిన పని వెంటనే మనం చేయాలి. ఆ క్షణంలో మాత్రమే దేవుడు మన దగ్గర ఉంటాడు. ఆ క్షణాన్ని కనుక నీవు దాటేస్తే ఆ దేవుడు చెప్పే ఆ స్వరం మెల్లిగా మాయమవుతుంది. దేవుడు చెప్పే స్వరము అంటే మన అంతరాత్మ చెప్పే. మనం ధ్యానం చేసేటప్పుడు ఎంతో శ్రద్ధగా పెడితేనే ఆ అంతరాత్మ చెప్పే స్వరం మనకు వినిపిస్తుంది. ఏ మాత్రం మనం ఏకాగ్రత లేకపోతే ఆ అంతరాత్మ మాట మనం వినలేం. కాబట్టి ఎరుకతో ఉండాలి. చూడండి, ఒకసారంట ధర్మరాజు దగ్గరికి ఒకతను కట్టెల కోసం వచ్చిందంట. కట్టెలు ఇయ్యమని చెప్పి వస్తే ధర్మరాజుకు ఇవ్వాలని ఉంది. ఏం చేసిందంటే ఒక క్షణంలో నాకు ఇవ్వాలని ఉందిలే కానీ అతను ఆ మనసులో అనుకొని రేపు రా అని చెప్పిందంట. ఎవరు? ధర్మరాజు. చెప్తే సరే అని చెప్పేసి అతను వెళుతుంటే ఈయన భీముడు ఏం చేసింటాడంట, ఆ ధర్మగంట మోగిస్తాడంట. ధర్మగంట మోగిస్తే ధర్మరాజు ఎవరు ధర్మగంట మోగించిందని చెప్పేసి విచారణ చేస్తే భీముడు పిలుస్తారంట. పిలిస్తే ఎందుకు ధర్మగంట మోగించావు అంటే, నీకు కట్టెలు అతను అడిగిండు, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేదంటే ఊరుకో. రేపు ఇస్తానని తర్వాత ఇస్తానని ఎందుకు వాయిదా వేస్తావు? ఎందుకంటే రేపటి వరకు నీ మనసు ఏం చెప్తుందో అక్కడ నీకు ఎంత స్వార్థం ఉందో నీకు తెలియదు. అసలు రేపు ఇవ్వడానికి నీకు చాయిస్ ఉంటుందో లేదో. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇచ్చేసేయి, ఎందుకు వాయిదా వేస్తున్నావు అని చెప్పేసి ధర్మరాజును భీముడు అడుగుతాడంట. అక్కడ ధర్మగంట మోగించిందంటే అది చాలా చాలా కీలకమైనటువంటి విషయం. ఆ ధర్మానికే అద్దం పెట్టినటువంటి మాట, ఆయన మాట్లాడిన మాట అలా ఉంది. ఈ మాట అన్న తర్వాత ధర్మరాజు కూడా ఆలోచించిందంట. ఎందుకంటే ఈ మనసు అనేది స్థిరంగా ఉండదు కదా. మరి
నేను ఎందుకు ఇలా అనుకున్నాను అని చెప్పేసి, ఇక్కడ నేను ధర్మం తప్పాలని లేదు, ఏమీ చేయలేదు. బయటి వాళ్ళకు మంచివాడినే ఇవ్వాలని నాకు ఉంది, అందరికీ తెలుసు. కానీ నేను ఎందుకు ఈ మాట అన్నాను అని చెప్పేసి ఆయన కూడా ఆలోచించటం. మళ్ళీ అక్కడ భీముడు కూడా ఆయనను అనుమానించాలి, అవమానించాలని చెప్పి కూడా ఏమీ అనుకోలేదు. ఆయన ధర్మరాజు మొదలే ఆ ధర్మ సూక్ష్మాన్ని గుర్తు చేయడానికే ఆ విధంగా గంట మోగించి ఆయనకు ఆ విషయం అర్థమయ్యేటట్లు చేశాడు భీముడు. అప్పుడు ఇంకా ధర్మరాజు వెంటనే అతన్ని పిలిచి ఆ కట్టెలు ఇచ్చేస్తాడంట. అంటే అక్కడ ఎవరైనా వచ్చి మనని సహాయం అడిగారంటే మనకు, లేదా వాళ్ళు ఎవరు సహాయం అడిగినా అడగకపోయినా మనకు చెయ్యాలనిపించిందంటే వెంటనే చేసేయాలి, దానికోసం వాయిదా వెయ్యొద్దు అని చెప్పి చెప్తున్నారు. మరి ఒకసారి ఈయన కర్ణుడు తలకు నూనె పెట్టుకుంటుంటే కూడా కృష్ణ భగవానుడు వెళ్ళి ఆ నూనె గిన్నెని అడుగుతాడంట. అడిగితే ఆయన చెయ్యికి నూనె ఉంది, కుడి చేతికి నూనె ఉంది అని చెప్పేసి ఎడమ చేతితో ఇస్తాడంట. ఎవరికి? శ్రీకృష్ణ భగవానుడికి. కృష్ణుడు అంటాడంట, ఎందుకు కర్ణ, చెయ్యి కడుక్కొని వచ్చి ఇవ్వచ్చు కదా కుడి చేత్తోన, ఎడమ చేత్తోన ఎందుకు ఇస్తున్నావు అంటాడంట. అప్పుడు కర్ణుడు అంటాడంట, ఆ చెయ్యి కడుక్కొని వచ్చే లోపల నా మనసు ఎటు మారుతుందో ఏం మారుతుందో నాకు తెలియదు, అందుకని చెప్పేసి నేను ఎడమ చేతిని ఇస్తున్నా అని చెప్తా. అంటే మనం చెయ్యాలనుకున్న పని వెంటనే చేసేసేయాలి. ఒక్క క్షణం కూడా దానికోసం చెయ్యాలా వద్దా, దానికి ఏమైనా ఫలితం వస్తుందా, నాకేమైనా లాభం ఉంటుందా అని ఏ మాత్రము ఆ ఆలోచన రాకుండా మనలో ఉండిపోవాలి. అందుకే మనం చేయాలనుకున్న వెంటనే ఆ పనిని చెయ్యాలి అని చెప్పేసి మనకు ఇవన్నిటి ద్వారా అర్థం అవుతుంది. మరి ఈ ఎక్కిరాల గారి మాటల్ని మనం విన్నామంటే మనం ఏమైనా సాధువులుగా చేయాలని ఇలా చెప్తున్నాడా అంటే అక్కడ సాధువులుగా కావడానికి ఆయన మాటలు చెప్పేది కాదు, మనల్ని నిజమైన మనుషులుగా తయారు చేయడానికి ఆయన చెప్పే మాటలు. అందుకే మనం ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలన్నా, మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలన్నా, ఒక మంచి పని చేయాలంటే దానికి ఎప్పుడూ కూడా వాయిదాలు వెయ్యొద్దు. ఆలస్యం చేయడం మంచిది కాదు. అది మన యొక్క జీవితంలో సహజమైన అలవాటుగా మారిపోతుంది. ఎప్పుడైతే మనం అనుకున్నది వెంటనే చేస్తామో మన జీవితంలో పవిత్రంగా అవుతుంది. ఇక్కడ మనం ఎదగాలంటే, మన ఆత్మ ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏవో పెద్ద పెద్ద తపస్సులు చేయడం కాదు, మనకు వచ్చినటువంటి ఆ మంచి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే కార్యరూపంలో దాల్చడమే పెద్ద గొప్ప తపస్సు. అంతకు మించింది ఇంకేమీ లేదుగాక లేదు. అందుకే మనం ఎక్కిరాల కృష్ణమాచార్యులు చెప్పినటువంటి మంచి పని ఏదైతే అనిపిస్తుందో, మంచి ఆలోచన ఏదైతే మనలో కలిగిందో దాన్ని వెంటనే మనం చేద్దాం. ఓకేనా? ఓకే మాస్టర్స్, అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.